వాడు రాలేదు కదా? యామిని కూల్ డౌన్. యామిని కూల్ డౌన్. యామిని 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 ఏం చేస్తున్నావు? ట్రీట్మెంట్. ఎందుకు? అదేంటి నాన్నమ్మా, మీరే కదా నేను రాకపోతే తను ట్రీట్మెంట్ చేయించుకోదు అన్నారు. అంటే మేం చెప్తే వచ్చావు, కానీ అది చచ్చిపోతుందని తెలిసి కూడా నువ్వు రాలేదన్నమాట. అది కాదు నాన్నమ్మా. ఏది కాదురా? ఆ? నీ పాటికి నువ్వు వచ్చి దాని చేతికి కట్టి కట్టి వెళ్ళిపోతావు. ఈ రోజు బతుకుతుంది, రేపు ఎల్లుండి ఇంకో రోజు అది ఇలా చేయదని గ్యారెంటీ ఏంటి? ఈ రోజు రావడానికి ఇంత టైం పట్టింది నీకు, రేపు వస్తావన్న నమ్మకమే ఉంది. ఇది చావదు అన్న గ్యారెంటీ ఏంటి? నాన్నమ్మ, ముందు నన్ను ట్రీట్మెంట్ చేయని. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. చూడు నాన్నమ్మ, ఎవరి దగ్గర అన్ని ప్రశ్నలకి సమాధానం ఉండదు, అలాగే నా దగ్గర కూడా. కానీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి, అది చేస్తాను. ఈ మెడిసిన్స్ తీసుకురండి. ఇక ప్రమాదం ఏం లేదు, తను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నాతో మాట్లాడు గౌతమ్. కనీసం మాట్లాడడానికి కూడా పనికి రానంత పరాయిదాన్ని అయిపోయానా? అసలు అంత తప్పు నేనేం చేశానురా? నువ్వేం తప్పు చేయలేదు అదితి. మరి నాకెందుకు ఇంత బాధ? గౌతమ్, చెప్పు గౌతమ్. అదితి, నువ్వు బాగా నీరసంగా ఉన్నావు, రెస్ట్ తీసుకో. నువ్వు రావేమో, నిన్ను చూడకుండానే చచ్చిపోతానేమో అనుకున్నాను. అదితి, ఏంటా మాటలు? నావి మాటలు కాదు, నీ మీద నాకున్న ప్రేమ.
నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసుగా నీకు. అలాంటప్పుడు తన మెడలో తాళి కట్టేటప్పుడైనా నేను నీకు గుర్తుకు రాలేదా? నిన్ను నమ్మే కదరా పంపించాను. ఇలా ఇలా ఎలా చేసావు? నువ్విలా ఇలా చేసావని తలుచుకుంటేనే బతుకు మీద ఆశ చచ్చిపోతుందిరా. గౌతమ్, ఏదో ఒకటి చేసి నాకున్న ఈ బాధని తీసేయరా. లేదా నీ చేత్తో నన్ను చంపి